అండి. సో ఇప్పుడు నేను ఇగ్నిషన్ ఆన్ చేశాను. సో చాలా వరకు ఇందులో సిగ్నల్స్ వచ్చాయి, కొన్ని వెళ్ళిపోయినాయి. ఇంకా మనకి ఇక్కడ 3 సిగ్నల్స్ అయితే మనకు షో అవుతున్నాయి. సెట్టింగ్స్ అండ్ అవుట్ సైడ్ టెంపరేచర్ ఎంత ఉంది, అండ్ మనకు మైలేజ్ సెట్టింగ్స్, కిలోమీటర్ రేంజ్ ఎంత ఉంది, ఫ్యూల్ ఎకానమీ ఎంత వస్తుంది మన బండి మైలేజ్ అనేది. ఇది ఇంకా 450 కిలోమీటర్స్ రేంజ్ చూపిస్తుంది. హలో హాయ్ ఫ్రెండ్స్, అందరికి నమస్తే అండ్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ కార్ డ్రైవర్ వ్లాగ్స్. ఫ్రెండ్స్, ఈరోజు ఈ వీడియోలో మన కారు యొక్క ఇన్స్ట్రుమెంటల్ క్లస్టర్ సిగ్నల్స్, వార్నింగ్ సిగ్నల్స్ గురించి క్లియర్గా తెలుసుకుందాం. సో చాలామంది డ్రైవింగ్ చేస్తుంటారు, డ్రైవింగ్ నేర్చుకుంటారు, కానీ ఈ ఇన్స్ట్రుమెంటల్ క్లస్టర్స్ సిగ్నల్స్, డాష్ బోర్డ్ సిగ్నల్స్ ఉంటాయి కదా, ఆ సిగ్నల్స్ అనేది దేనికి సూచిస్తాయి, ఆ సిగ్నల్ మీనింగ్ ఏంది, వాటి పేర్లు అనేది ఎవరికి తెలియదు ఫ్రెండ్స్. ఖచ్చితంగా ప్రతి ఒక్కరు 100% తెలుసుకోవాలి. ఇది చాలా బాగా ఉపయోగపడుతుంది మనకు. మన కార్ అనేది ఎప్పుడు ఎనీ టైం మనకు ఎప్పుడైనా సడన్గా బ్రేక్ డౌన్ కాకుండా మనం ముందు నుంచే ఆ వార్నింగ్ సిగ్నల్స్ గురించి తెలుసుకున్నట్టయితే ఆ సిగ్నల్ రాగానే మనం ఇమీడియట్లీ స్పందించి దాన్ని సరి చేయించుకుంటే మన కార్ అనేది ఎప్పటికీ మంచి కండిషన్లో పర్ఫెక్ట్గా నడుస్తుంది. సో ప్రతి ఒక్కరు తెలుసుకోవాలి. సో ఫ్రెండ్స్, వీడియో మాత్రం స్కిప్ చేయకుండా జాగ్రత్తగా చూడండి. చాలా మంచి యూస్ఫుల్ ఇన్ఫర్మేషన్ అయితే మీరు ఇందులో తెలుసుకుంటారు. అందులో అతి ముఖ్యంగా ఒక 3 సిగ్నల్స్ మాత్రం చాలా డేంజర్. సో మీరు దాన్ని కరెక్ట్గా మీరు ఐడెంటిఫై చేయలేదంటే మన కారు మొత్తం డెడ్ అయిపోయి ఇంజన్ అనేది సీజ్ అయిపోతుంది. మనకు ముందే తెలుస్తుంది. సో పలాని ప్రాబ్లం వల్ల మన కార్ అనేది ముందు డ్యామేజ్ కాబోతుంది, ఆ లోపే మనం మన కార్ని సరి చేయించుకోవాలి, రిపేర్ చేయించుకోవాలి, వర్క్షాప్కి వెళ్ళి అనే దాని గురించి తెలుస్తుంది. సో ప్రతి ఒక్కరు ఖచ్చితంగా తెలుసుకోవాలి ఫ్రెండ్స్. ఆ 3 అనేది చాలా డేంజర్. ఆ సిగ్నల్ రెడ్ కలర్లో షో అవుతుంటాయి. దాన్ని తెలియక చాలామంది ఆ సిగ్నల్స్ గురించి అసలు ఎందుకు వచ్చిందో కానీ ఎవరికి తెలియదు. సో దాని గురించి ఖచ్చితంగా తెలుసుకోవాలి. మన కార్ అనేది పాడైపోకుండా మనం దాన్ని ఎమ్మటే వర్క్షాప్కి వెళ్ళి మనం దాన్ని రెక్టిఫై చేసుకుంటే మనకు చాలా కండిషన్లో ఉంటుంది. ఫ్రెండ్స్, ప్రతి ఒక్కరు వీడియో నచ్చినట్టయితే కంపల్సరీ లైక్ చేయండి, షేర్ చేయండి, మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇక మనం లేట్ చేయకుండా వీడియోలోకి వెళ్ళిపోదాం. కార్ యొక్క ఇన్స్ట్రుమెంట్ క్లస్టర్ సిగ్నల్స్ అనేవి చాలా ఎక్కువ రకాలుగా ఎన్నో ఉంటాయి. మనం అన్ని సిగ్నల్స్ గురించి ఈ వీడియోలో ఎక్స్ప్లెయిన్ చేస్తే వీడియో అనేది లెంత్ అవుతుంది ఫ్రెండ్స్. అందుకోసమని నేను ఇది పార్ట్ 1 కింద డివైడ్ చేస్తున్నాను. పార్ట్ 1 అండ్ పార్ట్ 2లో మొత్తం కంప్లీట్ చేస్తాను. ఈ పార్ట్ 1 వీడియోలో కొన్ని సిగ్నల్స్ గురించి వివరిస్తాను, అండ్ తర్వాతకి పార్ట్ 2లో మిగతా సిగ్నల్స్ గురించి చెప్తాను. కారులో డాష్ బోర్డ్ అనేది ఓ కమ్యూనికేషన్ వ్యవస్థ లాంటిది. ఇది అనేక ఆన్బోర్డ్ డయాగ్నోస్టిక్స్ ఇన్ఫర్మేషన్ను తెలియజేస్తుంది. ఆన్బోర్డ్ డయాగ్నోస్టిక్స్ అంటే మన కారు యొక్క పనితీరు, పెర్ఫార్మెన్స్ తదితర అంశాలకు సంబంధించిన సాంకేతిక వ్యవస్థ అన్నమాట. ఫ్రెండ్స్, ఇది ఇన్స్ట్రుమెంట్ క్లస్టర్. సో ఇందులో మీకు రైట్ సైడ్ కనిపిస్తుంది చూడండి, దీన్ని మనం స్పీడోమీటర్ అంటాం. మనం ఎంత స్పీడ్ వెళ్తున్నాం అనేది దీనిలో తెలుస్తుంది. సో స్పీడోమీటర్ కింద చిన్న ముళ్ళు ఉంది చూడండి, దీన్ని ఫ్యూల్ మీటర్ అంటాం. సో మన కారులో పెట్రోల్ కానీ డీజిల్ కానీ ఎంతవరకు ఉన్నది అనేది ఇక్కడ చూసి తెలుసుకుంటాం. ఇక్కడ సెంటర్లో ఒక ప్యానెల్ ఉంది చూడండి, దీన్ని మల్టీ ఇన్ఫర్మేషన్ ట్రిప్ మీటర్ అంటారు. ఓకే, ఇక్కడ లెఫ్ట్ సైడ్ ఇట్లా రౌండ్గా ఉంది చూడండి, దీన్ని మనం ఆర్పిఎం మీటర్ అండ్ టాకోమీటర్ అని కూడా అంటాం. సో ఇక్కడ కింద ఒకటి ఉంది చూడండి, కింద చిన్న ముళ్ళు ఉంది చూడండి, దీన్ని మనం కార్ యొక్క టెంపరేచర్ మీటర్ అంటాం. ఓకే, ఇన్స్ట్రుమెంట్ క్లస్టర్లో మనకు ఈ మూడిట్లో ఆర్పిఎం మీటర్లో అండ్ స్పీడోమీటర్లో అండ్ మల్టీ ఇన్ఫర్మేషన్ ప్యానల్లో మూడిట్లో సిగ్నల్స్ అనేవి మనకు బ్లింక్ అవుతూ ఉంటాయి జనరల్గా. అయితే మనకు ఈ ఇన్స్ట్రుమెంట్ క్లస్టర్లో 3 రకాల కలర్స్ సిగ్నల్స్ అనేవి, ఇండికేటర్స్ అనేవి మనకు కనిపిస్తూ ఉంటాయి. ఒకటి గ్రీన్ కలర్, ఒకటి ఆరెంజ్ ఆర్ ఎల్లో కలర్, 3 రెడ్ కలర్. 3 రకాల సిగ్నల్స్ అయితే మనకు షో అవుతుంటాయి. ఓకే, ఇంతవరకు అయితే క్లియర్, అంతా అర్థమైపోయింది. ఓకే, ఇప్పుడు మనం ఒక్కొక్క సిగ్నల్ గురించి క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేసుకుందాం. ఏబిఎస్ అంటే యాంటీ లాక్ బ్రేకింగ్ సిస్టమ్. డాష్బోర్డ్లో ఈ వార్నింగ్ సిగ్నల్ అనేది పాత మోడల్ కార్లలో అయితే ఉండదు ఫ్రెండ్స్. సో ఇప్పుడు వచ్చే లేటెస్ట్ మోడల్ అన్ని న్యూ మోడల్ కార్స్కి అన్నిటికీ ఖచ్చితంగా ఏబిఎస్ అనేది ఖచ్చితంగా అమర్చుతున్నారు.
ఈ ఏబిఎస్ యాంటీ లాక్ బ్రేకింగ్ సిస్టమ్ అనేది మనం డ్రైవింగ్ చేస్తున్నప్పుడు మన బ్రేక్ వేసినప్పుడు మన కార్ అనేది స్కిడ్ కాకుండా కాపాడుతుంది. ఇది వ్యతిరేక దిశలో పనిచేస్తూ ఉంటుంది. ఎయిర్ బ్యాగ్ వార్నింగ్ ఇండికేటర్. ఈ ఎయిర్ బ్యాగ్ ఇండికేటర్ అనేది మనం డ్రైవింగ్ చేస్తున్నప్పుడు రన్నింగ్లో కనిపించిందంటే ఎయిర్ బ్యాగ్ కంపార్ట్మెంట్లో ఏదో సమస్య ఉందని గుర్తించి మనం దాన్ని ఎమ్మటే వర్క్షాప్లో షోరూంలో సరి చేయించుకోవాలి. ఖచ్చితంగా సీట్ బెల్ట్ పెట్టుకున్నట్టయితేనే ఎయిర్ బ్యాగ్స్ అనేది ఓపెన్ అవుతాయి ఫ్రెండ్స్. అందుకోసమే డ్రైవర్ కానివ్వండి, డ్రైవర్ పక్కన ప్యాసింజర్స్ వెనుక ఉన్న ఖచ్చితంగా అందరూ ప్రతి ఒక్కరు సీట్ బెల్ట్ పెట్టుకుంటేనే మన కారులో ఉన్న అన్ని ఎయిర్ బ్యాగ్స్ అనేది ఓపెన్ అవుతాయి. ఏ ఒక్కరు సీట్ బెల్ట్ పెట్టుకోకుండా వారి ఎయిర్ బ్యాగ్ అయితే ఓపెన్ కాదు. ఈ సిగ్నల్ పేరు టైర్ ప్రెషర్ మానిటర్ సిగ్నల్. ఈ వార్నింగ్ ఇండికేటర్ సిగ్నల్ అనేది అన్ని కార్లలో ఉండదు ఫ్రెండ్స్. కొంచెం హై అండ్ లగ్జరీ వెహికల్స్లలోనే మనకు ఇలాంటి సింబల్ అనేది కనిపిస్తుంది. ఈ వార్నింగ్ సిగ్నల్ ఎందుకు వస్తుందంటే మన కారు యొక్క టైర్లో గాలి అనేది ఎయిర్ తక్కువ ఉన్నప్పుడు ఈ సింబల్ అనేది బ్లింక్ అవుతుంది. దాని ప్రకారంగా గమనించి మన టైర్లో సరైన గాలి ప్రెషర్ అనేది పెట్టిస్తే సరిపోతుంది. ఈ సిగ్నల్ వచ్చేసి పార్కింగ్ లైట్ ఇండికేటర్. సో మన హ్యాండ్ బ్రేక్ అన్నా పార్కింగ్ బ్రేక్ అన్నా రెండు ఒకటే ఫ్రెండ్స్. ఇక్కడ కనిపిస్తున్న ఫస్ట్ వార్నింగ్ లైట్ అండ్ మూడో వార్నింగ్ లైట్ సేమ్ ఒకటే, హ్యాండ్ బ్రేక్ అండ్ పార్కింగ్ బ్రేక్. మనం రన్నింగ్లో ఇది తీయకున్నట్టయితే మనకు ఇన్స్ట్రుమెంట్ క్లస్టర్లో ఇలా ఈ సింబల్ అనేది బ్లింక్ అవుతుంది. మనం దాన్ని చూసుకొని దాన్ని రిలీజ్ చేసినట్టయితే ఈ బ్లింక్ అవడం అనేది ఆగిపోతుంది. లో ఫ్యూల్ ఇండికేటర్. ఇది దాదాపు అందరికీ తెలిసే ఉంటుంది. మన కారులో పెట్రోల్ కానీ డీజిల్ కానీ మొత్తం అయిపోయినప్పుడు లాస్ట్లో వచ్చినప్పుడు ఇలాంటి సింబల్ అనేది మనకు బ్లింక్ అవుతుంది. ఈ సింబల్ వచ్చిందంటే మన దాంట్లో ట్యాంకులో పెట్రోల్ డీజిల్ తక్కువైంది, త్వరగా పోయించుకోండి అని తెలియజేస్తుంది. ఇలా లో ఫ్యూల్ సింబల్ వచ్చిన తర్వాతకి కొన్ని కార్లు అయితే 50 కిలోమీటర్స్, కొన్ని కార్లు 70, కొన్ని కార్లు 60 ఇలా మనకు రేంజ్ అనేది వస్తుంది. ఆ లోపే మనం ఫ్యూల్ అనేది ఫిల్ చేసుకోవాలి. ఈ సిగ్నల్ పేరు వచ్చేసి బ్రేక్ ప్యాడ్ వార్నింగ్ ఇండికేటర్. ఈ వార్నింగ్ ఇండికేటర్స్ కూడా అన్ని కార్లలో ఉండదు ఫ్రెండ్స్. కొంచెం హై అండ్ లగ్జరీ కార్లలో ఇలాంటి సింబల్స్ అనేది మనకు ఇన్స్ట్రుమెంట్ క్లస్టర్లో బ్లింక్ అవుతుంది. ఇలాంటి సింబల్ వచ్చిందంటే ఈ మూడిట్లో ఏ సిగ్నల్ వచ్చినా సేమ్ ఒకటే అర్థం, మన బ్రేక్ ప్యాడ్స్ అనేది అరిగిపోయినాయి, పూర్తిగా దెబ్బతినిపోయినాయి అని మనకు ఇలాంటి సింబల్ ద్వారా తెలుస్తుంది. ఇలా తెలుసుకొని మనం మన కార్ యొక్క బ్రేక్ ప్యాడ్స్, టైర్ లైనర్స్, బ్రేక్స్ లైనర్స్ అనేది చేంజ్ చేసుకుంటే సరిపోతుంది. ఈ ఇండికేటర్ పేరు వచ్చేసి క్రూజ్ కంట్రోల్ ఇండికేటర్. సో ఇలా మనకు ఇలాంటి బ్లూ కలర్లో సింబల్ వచ్చిందంటే క్రూజ్ కంట్రోల్ అన్నట్టు. సపోజ్ మనం ఒక హైవే మీద డ్రైవింగ్ చేస్తున్నప్పుడు ఒక 80 స్పీడ్లో, 100 స్పీడ్లో, 120 స్పీడ్లో ఎక్కడంటే అక్కడ మనం ఇలా స్పీడ్ కంట్రోల్ లాక్ చేసినట్టయితే మన యాక్సిలేటర్ ఇవ్వకుండా ఆటోమేటిక్గా మనకు ఆ స్పీడ్ కంటే తక్కువ కానీ ఎక్కువ కానీ వెళ్ళకుండా సమానంగా మనం ఎక్కడైతే ఎంత స్పీడ్లో లాక్ చేసామో అదే స్పీడ్లో వెళ్తుంది. ఇది క్రూజ్ కంట్రోల్ యాక్టివేట్ అయినట్టు మనకు తెలుస్తుంది ఈ సింబల్ ద్వారా. ఓకే ఫ్రెండ్స్, ఈ పార్ట్ 1 వీడియోలో ఇంతవరకు చాలు. ఈ సిగ్నల్స్ ఇన్స్ట్రుమెంట్ క్లస్టర్లో కొన్ని వార్నింగ్ సిగ్నల్స్ గురించి అయితే మీకు క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేశాను. ఇక మిగతా ఎన్ని వార్నింగ్ ఇండికేటర్ సిగ్నల్స్ ఉన్నాయో పార్ట్ 2 వీడియోలో తెలుసుకుందాం. సో వీడియో నచ్చినట్టయితే ప్లీజ్ కంపల్సరీ లైక్ చేయండి, షేర్ చేయండి, మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. మీకు వీడియో ఎలా అనిపించింది అనే దాని గురించి కామెంట్ రూపంలో నాకు మీ అభిప్రాయాన్ని తెలియజేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ మై వీడియో. థ్యాంక్ యూ సో మచ్. గుడ్ బై.